దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తం హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. మరి ఆయన జీవితాన్ని చూసినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు. ఆనాడున్నటువంటి సమాజంతో, శాస్త్రులు, పరిచయులు, మరి అందరూ పెద్దలతోటి ఒక మాట అంటారు. ఇదిగో నాలో పాపం ఏదన్నా ఉంటే మీరు నిరూపించమని, రుజువుపరచమని ఒక సవాలుగా మాట్లాడటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యేసు ప్రభు జీవితం ఎంతో పరిశుద్ధమైనది, పవిత్రమైనటువంటి బ్రతుకు. మరి ఆయన ఈ భయంకరమైనటువంటి పాపంతో నిండిన ఈ లోకంలో అలాగని ఎంత పరిశుద్ధంగా ఎలాగ జీవించగలిగారు అనేటువంటి విషయాలన్నీ ఆలోచించినప్పుడు మరి యొక్క వచనంలో మనకు జవాబు దొరుకుతుంది. అలాగే రెండో విషయం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, అనగా ఈ లోకం యొక్క పాపాన్ని మోసి దేవుని సన్నిధిలో బలి అయ్యేటువంటి ఒక గొర్రెపిల్లగా ఎలాగో దేవుని చేత అంగీకరించబడ్డాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ లేఖనంలో రాయబడ్డాయి. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల తన ఇహ సంబంధమైనటువంటి జీవితంలో మరి ఏ పాపం అంటకుండా, ఏ మలినం అంటకుండా అంత పరిశుద్ధంగా బ్రతకడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు వారి శరీరధారి అయిన దినాల్లోనంట ప్రతిదినం కూడా మహారోదనంతో, కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల దేవునికి ప్రార్థనలు చేశాడు. రెండోది యాచనలు చేశాడంట. గమనిద్దాం ప్రియులారా, యేసు ప్రభు వారి ప్రార్థనా జీవితం ఎంత శ్రేష్టమైందంటే, ఆయన ప్రతిదినం కూడా ప్రతి పాపమును జయిస్తూ ప్రతి క్షణము పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాడు. అంటే ఇదిగో యేసు ప్రభు చేసిన ఇట్టి శ్రేష్టమైన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు ప్రతిదినం కూడా ప్రార్థనలో తన జీవితాన్ని నలగగొట్టుకున్నాడు. ఎందుకని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తరువాత అరణ్యానికి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తున్నాం. అక్కడ ప్రతిదినం కూడా సాతాను శోధించాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభు మరి ఇహలోకంలో ఉన్నటువంటి ప్రతి శోధనతో ఆయన శోధింపబడ్డాడు. అపవాది ఎన్ని రకాలుగా శోధించగలడు, అన్ని రకాలుగా కూడా యేసు ప్రభుని శోధించారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు ప్రతి శోధనను జయించి మరి ఆయన పరిచర్య ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మరి ఆ 40 దినాల్లో యేసు ప్రభు ఇదిగో ఇలాంటి ప్రార్థనే చేస్తుంటారండి. అందులో సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆ 40 దినాల్లో తను తాను ఎంత నలగొట్టుకున్నాడంటే, పాపాన్ని సంపూర్ణంగా జయించినంతగా ఆయన నలగొట్టుకున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు ఎలాగో ప్రార్థన చేశారు ఆ గెత్సెమనే వనంలో అంటే, ఆయన చింతతో నింపబడ్డారు, బాధతో మహా దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఆయన చెమట రక్తముగా మారేంతగా బహురోదనముతోటి, బహు చింత, బహు వేదనతోటి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలోనే కాదు, ఆ 40 దినాల ఉపవాస ప్రార్థనలోనే కాదు, కానీ తన జీవిత పర్యంతం కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ప్రతిదినం కూడా తండ్రి యొక్క సన్నిధిలో ఎలాగంటే మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల దేవునికంట ప్రార్థనలను, యాచనలు సమర్పిస్తూ ప్రార్థన చేశాడు. చూడండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు గడిపేటప్పుడు తను నలగొట్టుకున్నాడండి. ఉపవాసం ద్వారా తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు ముందుగానే ప్రవచిస్తాడు, ఇదిగో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నా మోకాళ్ళు బలహీనములైనవి, తర్వాత నా ఎముకలు పైకి పొడుచుకొని వచ్చినాయి. అంతగా చిక్కిపోయాడు యేసు ప్రభు వారు. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మనకెంత మాదిరి. ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు కూడా
మరి ఎన్నో రకాలైనటువంటి బలహీనతల్లో, పాపంలో, వ్యసనంలో పడిపోయి అలాగే ప్రభువుని వెంబడిస్తున్నారు. మనం ఎందుకు జయించలేకపోతున్నాం? మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని మాదిరిగా తీసుకున్నట్లయితే మనకు కూడా దేవుడు జయ జీవితాన్ని ప్రసాదించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితాలు, మనం రక్షింపబడిన నాటి నుండి మన ఆత్మీయ జీవితాలు కడవర వరకు కాపాడుకొని ప్రభు రాజ్యానికి చేర్చబడాలంటే మనం కూడా ఇలాంటి ప్రార్థనా విధానాన్ని నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందండి. కనుక ప్రియులారా, నీవు నేను కూడా యేసుక్రీస్తుని నమ్ముకొని దేవుని చేత అంగీకరింపబడి మనం భక్తి చేయటం అనేది ఎంతో అవసరం. ఈరోజు సేవ చేయటానికైనా, పరిచర్య చేయటానికైనా, లేదా దేవుని యొక్క మందిరాల్లో పనులు చేయటానికైనా, మనం ఏది చేయటానికైనా, దేవుని యొక్క పని ఏది చేయటానికైనా మనం దేవుని చేత అంగీకరింపబడిన స్థితిలో ఉండి మనం దేవుని యొక్క పని చేయాలి తప్ప మన ఇష్టానుసారంగా చేయటానికి వీలు లేదు. మరి యేసయ్య బలి అవ్వటానికి కూడా దేవుని చేత అంగీకరించబడ్డాడంట. కారణం ఏంటో తెలుసా? ఇంత శ్రేష్టమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. రెండోది, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికారంట. ఆ తర్వాత కింద వచ్చిన వాళ్ళు ఏమనుందంటే, ఆయన కుమారుడయ్యుండి కూడా అంట తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నట్లు వ్రాయబడింది. ఆ తర్వాత ఇంకేముందంటే, ఆయన సంపూర్ణ సిద్ధి పొంది మెల్కీసెదెకు క్రమంలో కూడా చేర్చబడ్డాడు. సంపూర్ణ సిద్ధి అంటే దాని అర్థం ఏంటంటే ఒక పరిపూర్ణత. దాని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అని కూడా అంటారు. అంటే ఏ లోపము లేని స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం వెళ్ళినట్లు చూస్తున్నాం. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు ప్రతిదినము కూడా కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించి నలగగొట్టుకున్నాడు. కనుకనే ప్రియులారా, అలాగే మనం బైబిల్లో చూసినట్లయితే పౌలు గారు కూడా అలాంటి స్థితిలోనే నడిచినట్లు మనం చూస్తున్నాం. అందుకే పౌలు గారు అంటారు, నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, ఆయన అడుగుజాడలను వెంబడిస్తున్నానని చెప్తా ఉన్నారు. మరొక చోట అంటారు, నాలో నేను చూసుకున్నప్పుడు నాకే పాపం కనబడదు, కానీ నన్ను విమర్శించేవాడు దేవుడే అని సెలవిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి స్థితి పౌలు గారిలో కూడా కనబడుతుంది. ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు, కానీ ఈరోజు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధుడైన పౌలుగా మార్చబడ్డాడు. పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధంగా మరణించాడు. కారణం ఏంటంటే ప్రభువు వలె మరి పౌలు గారు కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే అపోస్తల కార్యం 20 అధ్యాయం 18-19 వచనాల్లో చూసినట్లయితే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను మీ మధ్యలో ఉండి దేవుణ్ణి ఎలా సేవించానో మీకు తెలుసు. నేను కన్నీళ్లు విడుచుచు పూర్ణ వినయభావంతో నేను ఎలాగో ప్రభువుని సేవించాను మీకు తెలియదా అని అడుగుతున్నాడు. అక్కడ చూసినప్పుడు దైవజనుడైనటువంటి పౌలు గారు కూడా ప్రతిదినం కూడా దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ మరి పూర్ణమైనటువంటి వినయభావంతో దేవుని సేవించాడు. అలాగే చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ఏమంటాడంటే, కొరింథీ సంఘంతో నేను గురి చూడని వాని వలె పరిగెత్తట్లేదు, నేను గురి వద్దకు బహుమానం పొందుకోవాలని పరిగెత్తుతున్నాను. అందుకోసం నన్ను నేనేం చేస్తున్నానంటే నా శరీరాన్ని నలగగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకుంటున్నానని చెప్తున్నాడు. అంటే దేంటి దీని అర్థం? ఉపవాసముల చేత, కన్నీళ్లతో, ప్రార్థనలో, మహారోదనంతో తన్ను తాను దేవుని యొక్క సన్నిధిలో నలగొట్టుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని యొక్క బిడ్డలు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు? వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, సంఘాలలో ఎందరికో ఎన్నో జరగాలని ప్రార్థన చేస్తున్నారు దేవుని బిడ్డలారా. కానీ మన జీవితంలో మనం ఎంతగా దేవుని యొక్క పోలికలోనికి మార్చబడటానికి ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి దానిని జయిస్తూ మరి దేవుని చేత అంగీకరింపబడిన భక్తి చేయటానికి మనం ఎంతగా దేవుని సన్నిధిలో నలగొట్టుకోగలుగుతున్నాం? పౌలు అంటారు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. అలాగే లోకాసు వార్తలో 2వ అధ్యాయం 36 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రవక్తిని కనపడుతుంది. ఆమె పేరు ఏంటంటే అన్న. ఈమె పనుయేలు యొక్క కుమార్తె. ఈమె తన కన్యాత్వం మొదలుకొని కూడా 7 సంవత్సరాలు తన పెనిమిడితో కాపురం చేసి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. పరిశుద్ధంగా బ్రతికినట్లు చూస్తున్నాం. ఈమె యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఈమె పెనిమిటి చనిపోయిన తర్వాత 84 సంవత్సరాల పాటు దేవుని యొక్క మందిరాన్ని కనిపెట్టుకొని ప్రార్థనలతో, ఉపవాసములతో తన జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడిపినట్లు మనం చూస్తున్నాం. మరి ఆమెలో ఇంత పాపం కూడా కనబడతలేదు ప్రియులారు. ఈరోజు మనం గమనించినట్లయితే వివాహమైన వారు సైతం
ఎన్నో రకాలుగా పడిపోతున్నట్లు మనం చూస్తున్నాం. మరి ఈమెయితే యవన కాలంలోనే భర్తను కోల్పోయింది. మరి ఎలాగో తన జీవితాన్ని కాపాడుకోగలిగిందంటే తన జీవితాన్ని దేవునికి సమర్పించే దేవుని యొక్క మందిరంలో ఉపవాసములతో ప్రార్థనలతో తను నలగొట్టుకుంది కాబట్టి 84 సంవత్సరాలు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు శిశువుగా ఉన్నప్పుడు ఆయన దేవాలయంలోని ఆయన యొక్క తల్లిదండ్రులు దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు మరి ఆమె కూడా ప్రభువును చూసి ఆనందించి సంతోషించినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఆమె జీవితాన్ని ధ్యానం చేసినప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే బహు ఆశ్చర్యం కలుగుతుంది. 84 సంవత్సరాలు తన జీవితాన్ని ఏ మలినం మచ్చ అంటకుండా కాపాడుకోగలిగిందంటే కారణం ఏంటో తెలుసా? ఆమె ప్రార్థనా జీవితం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొకసారి యేసు ప్రభు తన శిష్యుల్ని ఒక మాట అడుగుతున్నాడు. ఇదిగో జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు శిష్యులు చెప్తారు, అయ్యా నువ్వు ఇర్మియా అనుకుంటున్నారు, నువ్వు ఏలియా అనుకుంటున్నారు, నువ్వు బాప్తిస్మిచ్చి యోహానని అనుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. చూడండి ప్రియులారా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూసినప్పుడు పితరులైనటువంటి భక్తులు కనపడుతున్నారు ఆయనలో. ఇర్మియా గారు కావచ్చు, ఏలియా గారు కావచ్చు, బాప్తిస్మిచ్చి యోహాను గారు కావచ్చు, వీళ్ళు కనబడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు మాదిరిలో జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితాల్లో కూడా ఏ పాపం అంటకుండా ఎలాగీ లోకంలో బ్రతకగలిగారంటే వాళ్ళు కూడా ప్రభు యొక్క అడుగు జాడల్లో ముందుగానే నడుచుకున్నారు. ప్రియులారా, వాళ్ళు కన్నీళ్లతో మహారోదనంతో తమ జీవితాలను దేవుని సన్నిధిలో ప్రార్థనలో కాపాడుకొని నలగొట్టుకున్నారు. ఇర్మియా అని అంటారు, విలపించేటువంటి ప్రవక్తని కూడా అంటా ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మనందరం కూడా, రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మన జీవితాలని లోకంలో కాపాడుకొని పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలంటే, పాపాన్ని జయించి పాపాన్ని విసర్జించి ప్రభు కోసం బ్రతకాలంటే, మనం దేవుని చేత అంగీకరింపబడిన భక్తి చేయాలంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ప్రార్థన చేశారో మనం కూడా అలాగే ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ మాటలు ఫలింపజేసి ఇటు ప్రార్థనా జీవితాన్ని మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా దేవా, ప్రభు అయిన యేసయ్య వందనాలయ్య. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట నాలో ఫలభరితంగా మార్చమని వేడుకొనుచున్నాం. సహాయం చేయండి నా తండ్రి. ఈ దినం ప్రభువా, మీరు ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేశారు. వందనాలు. ఈ లోకంలో ప్రభువా, మీరు పాపమును సంపూర్ణంగా జయించి పరిశుద్ధంగా ఎలాగో జీవించారో మాతో మాట్లాడారు. అలాగే నాయన, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా దేవుని చేత ఎలా అంగీకరించబడ్డారో మాకు తెలియజేస్తారు. కనుక ప్రభువా, మేము కూడా నిన్ను నమ్ముకొని రక్షింపబడిన మేమందరం ప్రభువా, ఈ లోకంలో పాపమును జయించి పాపమును విసర్జించి నీకోసం పరిశుద్ధంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. మేము కూడా నీ చేత అంగీకరించబడి ప్రభువా, అయా నీ నిత్య రాజ్యానికి వారసులమయ్యే భాగ్యం దయచేయి. ఈ వాక్యం అందరిలో ఫలభరితంగా మార్చండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి వారికి మేలు కలుగు చేయండి. వారి ఆత్మీయ జీవితాలను చక్కపరచండి. మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపరచండి. ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేయమని మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.